విన్సెంట్ ఫెర్రర్ మానవత్వం కలిగిన వ్యక్తి. ఈ భారతదేశంలో మదర్ తెరీసా మానవీయ కోణంలో పేద ప్రజల కోసం ఏ విధంగా ఆరాటపడిందో ఆ ఆశయ సిద్ధిని పుణికిపుచ్చుకున్న వ్యక్తిగా అనగారిన అనావృష్టి జిల్లా అనేటువంటి అనంతపురం జిల్లా రాయలసీమలో విన్సెంట్ ఫెర్రర్ గారు కొన్ని దశాబ్దాల కిందటే ఈ ప్రాంతానికి వచ్చి ఈ దేశంలో అత్యంత వెనుకబడిన ప్రాంతం ఏదంటే రాయలసీమ ప్రాంతం, అందులో అనంతపురం జిల్లా అని చెప్పి ఆయన యొక్క పరిశోధనలో పసిగట్టి ఈ ప్రాంతానికి వచ్చినటువంటి తరుణంలో అనేక రకాలుగా హరిజన, గిరిజన, బలహీన వర్గాలు, దళితులు, అదేవిధంగా ఎవరైతే కులాలకు మతాలకు అతీతంగామైనటువంటి పేద వర్గాలు ఉన్నారో వాళ్ళకి కూడు గూడు గుడ్డ ఇవ్వాలనేటువంటి కాన్సెప్ట్తో పాటు అదేవిధంగా విద్యాభ్యాసం కల్పించాలని రకరకాలుగా రైతులకు ఊరట కలిగించడానికి ఆ రోజు బావులు తవ్వించడానికి చెక్ డ్యాముల నిర్మాణం కానీ పలు రకాలుగా ఒక సామాజిక వేత్తగా విప్లవకారుడిగా ఈరోజు సామాజిక శ్రేయస్ కోసం కష్టపడినటువంటి కూడా ప్రజలు గుర్తుపెట్టుకున్నారు ఈ జిల్లాలో. అందులో భాగంగా అవే ఆధ్వర్యంలో ఆ రోజు ఈ కలెక్టర్ కార్యాలయం ముందర ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని, ఆయన ఫాదర్ ఫెర్రర్ జిల్లాకంతా కూడా ఫాదర్, అలాంటి వ్యక్తి యొక్క ఆశయాల్ని విధానాల్ని అప్పుడప్పుడు ఆయన వర్ధంతి కానీ జయంతిలో కానీ ఈ యొక్క విగ్రహాన్ని చూసినప్పుడు కనీసం కొంత ప్రేరణ కలుగుతుంది, కొంతలో కొంతైనా మానవతావాదంతో మెలుగుదామని ప్రజలకు కానీ లేదా పౌరులకు కానీ కలగాలనే భావనతోనే ఈరోజు ఇక్కడ ఆ రోజు ఏర్పాటు చేశాం. ఎన్ని అడ్డంకులు అవాంతరాలు ఎదురైనప్పుడు కూడా తిరిగి ఇక్కడే పునఃప్రతిష్ఠించడం, దీనిలో దళిత సంఘాలు అదేవిధంగా ఇతరతర నాయకులందరూ కూడా ఆ రోజు కలిసి వచ్చారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఊరు కాదు, ఈ అనంతపురం ఉన్నంత వరకు, ఈ జిల్లా ఉన్నంత వరకు, ఈ రాయలసీమ ఉన్నంత వరకు కూడా ఫెర్రర్ గారిని మానవతావాదులు ఎవరూ మర్చిపోలేరు. మానవతావాదుల యొక్క ప్రతీక, మానవత్వం కోసం అన్నితపరించేటువంటి విన్సెంట్ ఫెర్రర్ గారి యొక్క ఆశయసిద్ధి కోసం అంకుతం కావాల్సిన అవసరం అందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ మానవతా విలువలు పెంపొందించే ప్రతి ఒక్కరు కూడా ఫెర్రర్ గారిని చరిత్ర చలనం చేసుకుంటూ స్ఫూర్తిదాయంగా తీసుకుంటూ ముందుకు తెలిసిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను.